బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి సినిమాల పైరసీ పైన నోరు విప్పాడు రవి. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లు చెప్పాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్లో రికార్డ్ చేసినట్లుగా తెలిపాడు రవి. పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో స్పష్టమైంది. హిట్ 3 కిష్కింధపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లుగా ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి సినిమాల పైరసీపైన నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లుగా చెప్పాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్లో రికార్డ్ చేసినట్లుగా తెలిపాడు. పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో స్పష్టమైంది. హిట్ 3 కిష్కింధపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లుగా ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, ఐబొమ్మ నిర్మించే ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చిక్కడు దొరకడు అనుకున్న ఐబొమ్మ రవి మొత్తానికి నోరైతే విప్పుతున్నాడు. రైట్ లో మనం చూసుకుంటే రవిని తమ కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ విచారణలో హెచ్డి హై డెఫినేషన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఐబొమ్మ రవి అయితే జోరు విప్పినట్టుగా సమాచారం అందుతుంది. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేయడం, క్యూబ్ నెట్వర్క్ ను సైతం హ్యాక్ చేసి రవి ఇన్ని రోజుల పాటు తన వెబ్సైట్ అయినటువంటి ఐబొమ్మలో అప్లోడ్ చేసేవారు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేయడమే కాకుండా హెచ్డి ఫార్మాట్ లోకి సినిమాలను రికార్డ్ చేసి వాటిని కూడా అప్లోడ్ చేస్తూ వచ్చారు. అయితే ప్రధానంగా సినిమాలను టెలిగ్రామ్ యాప్ ఏదైతుందో టెలిగ్రామ్ యాప్ ద్వారా విక్రయించడము రవి పనిగా అయితే పెడుతున్నారు. పైరసీ హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ని ఓపెన్ చేసినటువంటి రవి ఆ ఛానల్ ద్వారా అయితే సినిమాలను కూడా అమ్మకాలు జరపడం జరిగింది. ప్రధానంగా కూడా పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు కూడా వసూలు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇదే కాదు, నాట్ ఓన్లీ పైరసీ హెచ్డి ఇదే కాదు, ఇతనికి సంబంధించినటువంటి అనేక ఇతర లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్లకు సంబంధించినటువంటి లావాదేవీల మీద కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. అతి త్వరలోనే వీటన్నిటికీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించబోతున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ మధు.